సదస్సుకు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రంగాల నుంచి హాజరైనటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మిక మిత్రులందరికీ ముందుగా ఉద్యమాభినందనలు. అలాగే నాకు ఈ అరుదైన గౌరవం ఇచ్చినందుకు మరొకసారి వేదిక మీద ఉండేటువంటి పెద్దలతో పాటు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, నాకనే వచ్చేటప్పుడు మన స్వామిగౌడలతో నేను ఈ విషయం చెప్పినప్పుడు, అంటే స్వామిగౌడని ఇట్లా మీటింగ్కి వెళ్తున్నామని చెప్పినప్పుడు, మన ప్రవీణ్ ఉన్నాడు 18 డిగ్రీలు ఉన్నాయన్నాడు. నేను ప్రవీణ్ని చూడాలని చాలా తాతాపరాడి ఈ బ్యానర్ను చూశాను. బ్యానర్ను చూసేటప్పటికి నిజంగా 8 డిగ్రీలు వాటన్నింటి కూడా పూర్తిగా ఇంకా నేను చదవలేదు, చదవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే నేను చెప్పదలుచుకున్న విషయము, మనము ఎవరికి తీసుకోము. మనము రెగ్యులర్ ఉద్యోగుల్లాగా అన్ని రకాల పనులు చేస్తున్నప్పటికీ కూడా కాంట్రాక్ట్ వర్కర్ అనే పేరుతో, అవుట్ సోర్సింగ్ అనేటువంటి పేరుతో మన శ్రమ దోపిడీని అధికారికంగా చట్టబద్ధంగా చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాము. ఈ విషయాన్ని, ఈ వాస్తవాన్ని గ్రహించి మీరు యూనియన్ పెట్టుకోవడం అనేటువంటిది ఒక చారిత్రక అవసరంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఏ సంస్థలైనా కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటివి లేవు. 1980 నుంచి ఇవాళ మన దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు దేశ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ దేశంలో ఎలాంటి ఉద్యోగాలు ఉండాల్సిన అవసరం లేదనే పద్ధతుల్లో వారు నూతన ఆర్థిక విధానాలను తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే ఏ రంగంలో కూడా ఇవాళ ఉద్యోగాలు లేవు. ఉన్నదల్లా ఒకే ఒక్క రంగం, బహుశా అది ఎప్పుడు కాదు భవిష్యత్తులో కూడా ప్రైవేట్ అయ్యే అవకాశం లేదు, అదే పోలీసు రంగం. అది తప్ప ఉత్పాదక రంగాలు, సేవా రంగాలు, ఈ రంగాల్లో ఎక్కడ కూడా రెగ్యులర్ గా తీసుకోవాల్సినటువంటి ఉద్యోగాలు అనేటువంటి కల్పన లేకుండా, అన్నిటికీ మించి ముఖ్యంగా మన తెలంగాణ వరకు అప్లై చేసుకున్నట్టయితే సింగరేణి సంస్థ అనేటువంటిది కొత్తగా 7 బావుల్ని, 7 ప్రాంతాలని అది సెలెక్ట్ చేసింది. కానీ సింగరేణి ఏర్పడ్డ ఈ 110 సంవత్సరాల కాలంలో 1,23,000 మంది కార్మికులు ఉంటే, వాస్తవానికి సింగరేణి సంస్థ విస్తరిస్తున్న కొద్దీ కార్మిక సంఖ్య పెరగాల. కానీ కాలక్రమంలో మనం చూస్తే ఇవాళకి 1,20,000 పైగా ఉన్నటువంటి సింగరేణి ఉద్యోగుల కార్మికుల సంఖ్య ఇవాళ కేవలం 55 నుంచి 60,000 మాత్రమే పడిపోయింది. పడిపోవడం అంటే అర్థం సింగరేణి సంస్థ అనేటువంటి బోర్డు మాత్రమే అక్కడ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా సత్తుపల్లి కావచ్చు, పురుడు చెర్ల కావచ్చు, మొత్తం 7 ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతంలో బొగ్గు బావులు తీయాలని అక్కడ పనులను ప్రారంభిస్తే, యంత్రాలతో పనులు చేయడం అనేటువంటిది ఒక భాగం అయితే, మనుషులతో చేయించే పనులు కూడా ఇవాళ సింగరేణి రెగ్యులర్ వర్కర్స్ లాగా తీసుకోకుండా కేవలం బోర్డును మాత్రమే ఉంచుతూ టోటల్ గా అవుట్ సోర్సింగ్ ఇస్తూ అక్కడ కట్టు బానిసల్లాగా, వాస్తవానికి కార్మికుడు అనేటువంటి వాడు 3 నెలల తర్వాత తప్పనిసరిగా పర్మనెంట్ చేయాలా, అది మన కార్మిక చట్టాలు గుర్తించాయి. ఆ రకంగా ఇవాళ మనకు కార్మిక చట్టాలు కానీ మొత్తం దేశంలో ఉండేటువంటి వ్యవస్థ కూడా కొనసాగుతుంది. కానీ ఇవాళ వీటన్నిటికీ మంగళం పాడుతూ, వీటన్నిటికీ తిరోధకాలు ఇస్తూ, కార్మికులంటే మేము రెగ్యులర్ గా ఇక తీసుకునేది లేదు, అది ఆర్టీసీ కావచ్చు, అది సింగరేణి కావచ్చు, అది అటవీ శాఖ కావచ్చు, అది నీటిపారుదల శాఖ కావచ్చు, ఆఖరికి విద్యారంగం కూడా ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండా సమాజాన్ని మొత్తంగా ఒక బాధ్యతతోటి నడిపించాల్సినటువంటి ఒక మేధో రంగాన్ని ఉన్నటువంటి ఒక మొత్తం సమాజానికి దిశని చూపించాల్సినటువంటి విద్యా రంగాన్ని సైతం ఇవాళ కార్పొరేటీకరణకి, లేకపోతే ఈ కాంట్రాక్టీకరణకి, అన్నిటికి మించి అవుట్ సోర్సింగ్ అనేటువంటిది గురి చేస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఇక రానున్న కాలం అంతా కూడా కాంట్రాక్ట్ వర్కర్స్దే, అవుట్ సోర్సింగ్ కార్మికులదే. కాబట్టి మనందరం కూడా ఐక్యంగా కలుగుదాం, తప్పనిసరిగా మన హక్కులు సాధించుకుందాం. అన్నిటికీ మించి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ రాష్ట్రంలో విస్తరించినటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి దాదాపు 50 లక్షల మంది
ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు ఒక సంఘటిత శక్తిగా ముందుకొచ్చినప్పుడు ఇప్పటికే ఒక సంఘటిత శక్తిగా ఉండి మొత్తం తెలంగాణ ఉద్యమానికి దిశను చూపించడమే కాకుండా అగ్ర భాగాన పోరాడుతున్నటువంటి అది డిఎన్జిఓలు కావచ్చు, డీజీఓలు కావచ్చు, మిగతా జేఏసీ కావచ్చు, ఈ రంగాలు మనం అందరం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తప్పనిసరిగా కాంట్రాక్ట్ వర్కర్స్ ని రెగ్యులరైజ్ చేసే దానికోసం టోటల్ గా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అవుట్సోర్సింగ్ వ్యవస్థని రద్దు చేసే విధంగా ఈనాటి నుంచే ఆ చైతన్యమైనటువంటి పోరాటాన్ని మీరు సాధించగలిగేటువంటి అవకాశం మిమ్మల్ని చూస్తుంటే మాకు కలుగుతా ఉంది. ఆ రకమైనటువంటి ఈ ఆవిర్భావ సదస్సు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే కాకుండా మన హక్కుల్ని రెగ్యులర్ కార్మికులకు మేమేమి తక్కువ కాదనే పద్ధతుల్లో మనం అందరం కలిసి ఉద్యమించి మెరుగైన జీవితం కోసం, మిగతా కార్మికులకు ఇచ్చేటువంటి సమాన వేతనం కోసం మనందరం కలిసి పోరాడాలని, అలాంటి పోరాటాల్లో సిపిఐఎంఎల్ డెమోక్రసీగా మేము కూడా మీతోటి చివరి వరకు కలిసి ఉంటామని నాకు ఈ అవకాశం గౌరవించిన మీ అందరికీ మరొకసారి తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు పెద్దలు శ్రీ రవీందర్ రెడ్డి గారు టీఎన్జిఓ జనరల్ సెక్రటరీ గారిని ఆవిర్భావ సదస్సును ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈనాటి ఆవిర్భావ సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి సోదరుడు తెలంగాణ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ గారికి, మరి ఇప్పుడే నూతనంగా ఎన్నుకోబడి ఈరోజు ఈ సభా కార్యక్రమాలకి ఆహ్వానం పలుకుతూ మమ్మల్ని అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానించినటువంటి తెలంగాణ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అధ్యక్షుడు శ్రీధర్ గారికి, ఇక్కడ వారి నూతన కార్యవర్గానికి, ఇక్కడికి వచ్చేసినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ, అట్లాగే ఈరోజు మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక భరోసాని ఇస్తూ మీ అందరికీ మీ తోడుగా ఉంటూ మీ సమస్యల పరిష్కారంలో కూడా మీ అందరం కూడా మరి చేదోడుగా ఉండి వారి పరిష్కారాన్ని చెప్పి మీకు భరోసా ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలంగాణ జేఏసీ చైర్మన్ గౌరవ కోదండరామ్ గారికి, జేఏసీ కన్వీనర్ సోను గౌడ్ గారికి, తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్ గారు, సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ శివాజీ గారికి, వేదికమైనటువంటి రంజనా మేడం గారికి, రేచల్ గారికి, డాక్టర్ మధు గారికి, మరి ఇప్పుడే తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి నిజంగా మరి మీ సమస్యల పరిష్కారంలో కూడా మరి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున తప్పకుండా మన సహకారాన్ని అందిస్తామని చెప్పినటువంటి గోవర్ధన్ గారికి, మరి వేదిక మీద కూర్చున్నటువంటి తెలంగాణ ఎన్జిఓ సంఘం కేంద్ర సంఘం సభ్యులు, మరి హైదరాబాద్ సిటీ జిల్లా బ్రాంచ్ సెక్రటరీ ఇద్దరికి నమస్కారం తెలియజేస్తూ ఉద్యమాభినందన తెలియజేస్తాం. నిజంగా అభినందించాల్సిన విషయం అంటే ఒక కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా ఉండి కూడా ఉద్యోగ భద్రత లేనప్పటికీ కూడా కానీ ఆ ఉద్యోగ భద్రతకే మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం. అవసరమైతే ఎలాంటి త్యాగాలకైనా ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమనే విషయాన్ని తెలియపడానికి ఇచ్చేసినటువంటి ఒక సంఘటిత శక్తిగా మారడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఈరోజు తెలంగాణ ఎన్జిఓస్ పక్షాన్ని అందరికీ కూడా అభినందన తెలియజేస్తాం. ఎందుకంటే ఈనాటి ప్రభుత్వాలు రెగ్యులర్ ఎంప్లాయీస్ వ్యవస్థను రూపుమాపే ప్రయత్నంలో పట్ల అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకొస్తూ ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల పట్ల వారి ద్వారా పనులు చేయించుకోవాలనే ప్రయత్నం, రెగ్యులర్ ఎంప్లాయీస్ పని చేయకుండా కూడా మీతో పని చేయించుకోవాలనే ప్రయత్నాన్ని సకల జన సమ్మె ద్వారా తిప్పికొచ్చినటువంటి ఘనత ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కే దక్కింది. ఎందుకంటే ఆ రోజు మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు సమ్మె చేస్తున్నప్పుడు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మాకు మేము పని చేయించుకున్నటువంటి భరోసా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే, కానీ వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలన్న విషయాన్ని ఆ రోజు ప్రభుత్వం మర్చిపోయినా కూడా అందులో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరు కూడా మర్చిపోలేదు. తెలంగాణ సాధన కొరకు తెలంగాణ రాష్ట్ర డిమాండ్ మా యొక్క లక్ష్యంగా నెరవేర్చుకోవడానికి మేము కూడా మీతో పాటు కలిసి వస్తామని చెప్పి అందరూ కూడా కలిసి వచ్చి ఆ రోజు సకల జిల్లా సభలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఎంప్లాయీ జేఏసీ పక్షాన కూడా మీ అందరం కూడా ఒకటే చెప్పడం జరుగుతూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఏదెవరైతే ఆ పోస్టులలో పనిచేయడం జరుగుతూ ఉన్నదో వారిని అందరూ కూడా రెగ్యులర్ చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు తెలంగాణ ఎంప్లాయీ చేసి కార్యాచరణ కూడా త్వరలోనే తీసుకోబోతున్నటువంటి విషయాన్ని కూడా మన నాయకులందరూ కూడా చెప్తారు. ఎందుకంటే ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు నిజంగా ఏంటంటే
ప్రవీణ్ గురించి చెప్పడం జరిగింది. మరి 18 డిగ్రీలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పనిచేయడం అంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. అటువంటి వ్యక్తికి ఈరోజు మరి అంత పెద్ద చదువులైనటువంటి అతనికి కూడా మరి ఈరోజు సరైనటువంటి న్యాయం చేకూర్చేటువంటి సందర్భాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే నిజంగా మనందరం కూడా సిగ్గుపడాల్సిన అవసరం. అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు కూడా ఏంటంటే మరి తెలంగాణ ఉద్యోగస్తులకు జరుగుతున్న నిర్ణయాలు కూడా 6.1 610 జీవో అంటే ఇవన్నీ కూడా అమలు చేయాలంటే మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రమే చేయగలం. ఆ వాటిలోనే అన్యాయం జరిగిందని మనం కొట్టాడుతూ ఉన్నాం. అవుట్ సోర్సింగ్ అయితే చెప్పలేదు, ఇష్టం వచ్చినటువంటి రీతిలో ఈరోజు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. ఎవరికి అసలు లోకల్ క్యాడర్ లేదు, నాన్ లోకల్ క్యాడర్ లేదు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇక్కడ రిక్రూట్మెంట్ చేసిన సందర్భం. ఇవన్నీ కూడా ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను మరి ఈరోజు ఒక కూలీ వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మనందరిపై కూడా ఉంది. ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లో కూడా అసోసియేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. దాదాపు అన్ని శాఖలు కూడా ఈ యొక్క సంఘాలు కూడా ఏర్పడతా ఉన్నాయి. అంటే వీటన్నిటి కూడా ఏర్పరచుకునే ఉద్దేశం రేపు చేయబోయే కార్యక్రమాల గురించి కార్యాచరణ కూడా మనందరం కూడా ఒక్కతాటిపై నడిచి ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీసే సందర్భాన్ని తీసుకురావడం కొరకే చేస్తున్నటువంటి ప్రయత్నం, మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. అటువంటి సందర్భంలో ఈరోజు మనం ఈ యొక్క సమస్యల సాధనకు ముందుకెళ్ళడానికి ఈ ఆవిర్భావ సదస్సు ఇంకా మరి అట్లాగే కాలేజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా మరి ఒక సంఘటిత శక్తిని మరి ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుతుందని చెప్పి భావిస్తా ఉన్నాం. మరి వీటందరూ కూడా తప్పకుండా తెలంగాణ ఎంప్లాయీ చేసి పక్షాన తెలంగాణ ఎంప్లాయీస్ పక్షాన కూడా ఈ సమస్యల పరిష్కారంలో కూడా మేమందరం కూడా ముందుండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు ఏ కార్యాచరణ ఇచ్చినా ఏ కార్యక్రమం పిలిపించినా ఉద్యోగ సంఘాలు చేసి పంపించినటువంటి పేరుతో అందరూ కూడా కలిసి రావాలి, ఆ పోరాట కార్యక్రమంలో పాల్గొనాలి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొనాలి, తెలంగాణ ఉద్యోగ సమస్యలో పాల్గొనాలి. అన్నింటిలో పాల్గొన్నప్పుడే మన యొక్క సంఘటిత శక్తి రూపొందించుకోగలుగుతాం, మన యొక్క సంఘటిత శక్తిని ఈ ప్రభుత్వానికి తెలియపగలుగుతాం, మన సమస్యలను కూడా పరిష్కరించుకోగలుగుతాం విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తూ మీ అందరికీ కూడా కాలేజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంతా కూడా మరొకసారి అభినందన తెలియజేస్తూ మరి ఈ యొక్క కార్యాచరణ ఇవ్వడంలో కూడా మీరు తీసుకున్నటువంటి నిర్ణయంలో కూడా ప్రవీణ్ గారి యొక్క పూర్తిని కూడా వారి యొక్క చొరవను కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.